ఒక చికెన్ తిను. ఇందుకో ఇందుకో వద్దంట. గుడ్ మార్నింగ్ గైస్. పక్షులు, వీడికి పక్షులు కావాలంట, దొరికితే తినేస్తాడు. సూర్యుడి వ్యూ బాగుందా? చెట్టుకి ఒక్క జామకాయ కూడా లేదు గైస్. ఉన్న జామకాయలన్నీ ఆ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళంతా కోసుకెళ్ళిపోతారు ఉంటారు. వాళ్ళని ఏమన్నా అంటే ఇది ఎప్పటి నుంచో తీసుకుపోతున్నాం అంటారు వాళ్ళు. ఆ జామ చెట్టు సగం మంది సగం ఊళ్ళోళ్ళది. ఇటు పక్కకున్నంతా మంది, ఆ రోడ్డు పైన ఉన్నంతా ఊళ్ళ వాళ్ళది. పండుగడికి పాలేస్తే ఇది మిగిల్చాడు. ఎప్పుడు కొంచెమైనా మిగిలిస్తాడు. దానిలో కొంచెం వేసినా కానీ దానిలో మళ్ళీ కొంచెం మిగిలిస్తాడు. అండు పాలెందుకు మిగిల్చావు? బ్యాడ్ బాయ్. ఇగో తాగు, నువ్వు మిగిలిచ్చిందే తాగు తాగు. వద్దంట. ఇది మా టీ, ఇది అమ్మ టీ, గ్రీన్ టీ. తీసుకో. రికార్డు చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిపోతా ఉంది. ఈరోజు వెళ్ళి దీన్ని బాగు చేయించి రావాలి. పోయి అప్పుడు అంగళ్ళు తీరులే. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. గాయ్స్, ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి ఒక కార్డ్ రీడర్ తీసుకొని ఒక టైప్ సి కేబుల్ తీసుకొద్దాం. అది మెమరీ కార్డు కరప్ట్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేయాలంటే మనకి కార్డ్ రీడర్ కావాలి. తీసుకొచ్చేసాను. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ గుడ్ ఆమ్లెట్, పాలు. పండుగాడికి గత 3 రోజుల నుంచి పచ్చి చేప పడతా ఉంది. ఈ రోజు కూడా వేయమంటున్నాడు. ఇంట్లో లేదు. ఏం కావాలరా? లేదు లేదు. ఏం చేయమంట? ఫ్రిడ్జ్ దగ్గరే పనుకున్నాడు. లేవురా. అదేస్తారా? మ్యాథ్ వేస్తారా? ఇదిగో తినరా. వాడికి చేపే కావాలంట. అలిగాడు. రుచిగా అమ్మనా? ఇది 40 రూపాయలు అంట, ఇది 150. 200 తీసుకెళ్తే 10 రూపాయలు మిగిలింది. చికెన్ తెచ్చిరా పోయా కూర అక్క. బండి లేదు, నాన్న తీసుకెళ్ళిపోయాడు. బండి లేకపోతే నడిచిపో, నాన్న దగ్గరికి పోయి అక్కడ బండి తీసుకుని వెళ్ళు. ఓపిక లేదు. ఓపిక లేకపోతే తింటాను. అక్కడి నుంచి వస్తుంది మధ్యాహ్నం అన్నానిక భోజనం, మధ్యాహ్నం భోజనానికి కావద్దా కూర? నీదేంద్రా నైహేరే. పండుగాడి రచ్చ ఎక్కువైపోయింది. వెళ్ళి చికెన్ తీసుకొచ్చి వాడికి కూడా కొంచెం వేద్దాం. ఈ మెమరీ కార్డ్ని రిపేర్ చేస్తూ రికార్డ్ అవ్వడానికి కుదరలేదు. ఇప్పటిదాకా పండుగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వాడికి చేప ముక్కేలేదని చెప్పి ఆ పైకి ఎక్కి ఆ డబ్బాని కింద తోసేశాడు. అదేంట్రా అంటే ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మ్యామ్ 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 అంటా ఉన్నాడు. ఇంకా వీటితో కాదని చెప్పి వెళ్ళి చికెన్ తీసుకొచ్చా. కానీ చికెన్ వేస్తే తినట్లా. ఇప్పుడు ఆ పైకి ఎక్కి కూర్చో ఉన్నాడు, తినకుండా వస్తా ఉన్నాడు. నువ్వు వచ్చినాగా నేను చికెన్ వేసేది. చేప లేదు. చేప లేదురా. చికెన్ తినరా. ఇదిగోండి గైస్, ఒక చికెన్ తిను. ఇదిగో 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 తిను. ఇందుకో వద్దంట వద్దంట. యారా ఏం చేయాలి వీడికి? మధ్యాహ్నం అయిపోతా ఉంది. పొద్దున్నుంచి ఆ మెమరీ కార్డ్ అని చెప్పి ఆ చికెన్ అని చెప్పి తిరగతానే ఉన్నాను. పని కొంచెం కూడా అవ్వాల. కూర్చొని కొంచెం పని చేసుకుంటా. కోడి కూర. వీళ్ళిద్దరూ నేను రాకముందే కూర్చొని తినేస్తా ఉన్నారు. అన్నం పెట్టి పిలిచిన తర్వాత పోతాడు లేచి బాత్రూంలోకి. ముందే పోయి అన్నం పెట్టిన తర్వాతకి వచ్చి కూర్చోవాలా. అటు చేయడు. అటు చేయకుండా నేను పిలిచిన తర్వాత అప్పుడు లేచి బాత్రూమ్కి వెళ్ళి ఒక అరగంట తర్వాత వస్తాడు. అప్పుడు మేము తినేస్తాం. అయిపోయింది. ఇవన్నీ చెప్పకూడదు, సీక్రెట్లు. ఇందాక పచ్చిది తినలేదు కదా పండుగాడు. ఇప్పుడు దీన్ని పెడదాం. తింటాడో లేదో చూద్దాం. ఇందరే ఆ పండు खा दे दे हाँ इधर हाँ इधर
ఇది కూడా వద్దంట పండుగాడికి. మచ్చి ఆదత్ హోగా అచ్చా హుసే. నా వీడియోల పైన కామెంట్స్ వచ్చాయి. 2 కామెంట్స్ చేశారు. ఇద్దరే చేస్తుంటారు, మొన్నకాడ ఇద్దరు చేశారు. ఒక కామెంట్ మూవీ మేనియాక్, ఆయన పేరు ఏం పేరా? మూవీ మెనాక్. మూవీ మేనియాక్ ఏం పెట్టారంటే, నీ గురించి ఒక వీడియో పెట్టు బ్రో. నీ గురించి ఏం పెట్టాలా? ఏమో నా చరిత్ర. జీవిత గాథ జీవిత చెప్పమని చెప్పి ఈ వీడియో పెట్టమని పెట్టారు. థ్యాంక్ యూ. చేద్దాం, ఎప్పుడో ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు కాదు, ఇంకా ఉంది. 1000 సబ్స్క్రైబర్లు వస్తే చేస్తా. ఆ, ఇంకోటి తెలంగాణ హరీష్ వ్లాగ్స్, ఈయనకి ఆల్రెడీ 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబరే. ఆ, ట్రెండింగ్ షార్ట్స్ చేయండి, వైరల్ అవుతుంది యువర్ ఛానల్. ఓకే. ఆ. అంటే ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్న ట్రెండ్ లో ఉన్న షార్ట్స్ అన్నమాట. గంతులు వేయడం, డైలాగులు చెప్పడం. మాకు రాదు నాయనా ఇది, మాకు రావు అది. మాకు వచ్చింది మేము చేస్తాం అంతే. అంతే 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 అంతే. అలా చేస్తే వైరల్ అవ్వద్దంట. వద్దులే, మాకు వైరల్ అవ్వలేదు. ఆయన ఇంకో కామెంట్, గో ఆన్ రిమూవ్ షై ఫోకస్ ఆన్ టార్గెట్. అంటే సిగ్గుపడబాకు, ఆ, మా అబ్బాయికి ఉండేదే సిగ్గు. ధ్యానం పెట్టి, నువ్వు తీయాలనుకున్న దానిపై ధ్యానం పెట్టు. ఎవళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని కాకుండా మంచి మాట చెప్పాడు, మంచి మాట. ట్రై చేస్తా, కష్టం. వీడియోలో నేను లుంగికి 2 బొక్కలు ఉన్నాయని చెప్పాను. దానికి లుంగికి బొక్కలు ఉంటే హ్యాపీ బ్రో, మంచి గాలి వస్తుంది. అమ్మమ్మ చూడండి. 3వ కామెంట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకో బ్రో. చెడుగా చెప్పట్లేదు, మంచిగా చెప్తున్నాను. ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే భలే ఉంటావు అని చెప్పి పెట్టారు. జుట్టు కుట్టించుకోవాలంట. కుట్టించుకోవాలా? జుట్టు కుట్టించుకునే కన్నా హిగ్గు పెట్టుకుంటే సరిపోదా? నాకు భయం, నా వల్ల కాదు. అందుకే హిగ్గు తెచ్చి పెట్టుకో, సరిపోద్ది. ఇది కూడా అవసరం లేదు. ఆయనే మళ్ళీ 1 సబ్స్క్రైబర్ కి కేక. వాట్ ఏ ఫన్నీ గాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు 10 సబ్స్క్రైబర్లు రాబోతున్నారు. అప్పుడు ఏం చేద్దాం? వద్దులే, 10కి వద్దు, 100 అయిన తర్వాత చేద్దాం. 10కి ఏమే? దేనికి, ఒకటి చూసాము, 1, ఆ తర్వాత 100, ఆ తర్వాత 1000, అట్టయితే బాగుంటది. 1 అంటే మొదలైంది కాబట్టి సంతోషంగా చేసావు. ఇంకా 100 అయితే 100 దాకా వచ్చారు పర్వాలేదు అని చేయాలా. 1000 అయితే ఇంకా సంతోషం. లాస్ట్ కామెంట్ మళ్ళీ ఆయన, తెలంగాణ హరీష్ వ్లాగ్ డిఫరెంట్ కాంటెంట్ అంటే డిఫరెంట్ గా ఉందని చెప్పి పెట్టారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీ. ఇప్పుడు వచ్చింది. పండు నువ్వు చెప్పు, థ్యాంక్ యూ చెప్పు. అలిగాడు పండు వాడు అలిగి ఉన్నాడు. సరే బాయ్. బాయ్.